స్తుతించుచుండగా ఆ స్వరముల శబ్దమునకు గడప పునాదులు గజ 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 వణికినేవంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి దైవ ఆరాధన. మన మందిరములలో కూడా ఎంతో ఉజ్జీవంగా దేవుని మహిమపరచుదాం. నేను నిజంగా చెబుతున్నాను, ఆ కొత్తూరు మందిరంలో నేను ఒక్క పదం ఎత్తగానే మా సహోదరి సహోదరులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాట పాడుతూ ఆరాధన చేస్తుంటే ఈ స్పీకర్ స్వరము కంటే వారి స్వరం మిన్నగా వినిపిస్తుంటుంది. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరుదా. మీరు కూడా అలాగనే ఆరాధన చేస్తున్నారని నమ్ముతా ఉన్నాను. అలాగ ఆరాధన చేయాలి. అలాగ ఆరాధన చేస్తే ఆ దైవ సన్నిధిలోటువంటి ప్రసన్నత, ఆయన కృప నేను వెంటాడుతుంది. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన సమాధానము నీ కుటుంబం చుట్టూ కంచెగా ఉంటుంది. అందుకనే దేవుని ఒక వాక్యం మాట్లాడుతుంది, నీ కుమారులు నీ కుమార్తెలు నీ పిల్లలు స్తుతించుచుండగా నీ కుటుంబం చుట్టూ ఆ స్తుతుల ద్వారా కంచె వేయబడుతుంది. అందులోనికి సాతాను రాలేడు.